అడవిలో ఒక గొరెల్ల నివసించేది. ఒకరోజు తన ఆహారాన్ని తీసుకొని వచ్చి తన నివాసంలో పెట్టి నిద్రపోయింది. కొంత సమయం తరువాత లేచింది. ఆహారం తినడానికి సిద్ధంగా ఉంది. తాను ఉంచిన ఆహారాన్ని ఎవరో తిని పాడు చేసి వెళ్ళిపోయారు. అలా 2-3 రోజులు అలానే జరిగింది. ఎందుకు ఇలా అవుతుంది? ఎవరు చేస్తున్నారు ఇలా? తెలుసుకుందామని మరుసటి రోజు నిద్రపోయినట్టు నటించింది. కొంత సమయం తరువాత జరిగినది చూసింది ఆ గొరెల్ల. కోపంతో లేచి, "ఓ చిట్టెలుక, ఇది నీ పనా? నా ఆహారాన్ని తినడానికి నీకు ఎంత ధైర్యం? ఈరోజు నువ్వు నాకు ఆహారం అవుతావు." "నన్ను క్షమించండి గురువుగారు. తినడానికి తిండి లేక ఇలా దొంగలా మారాను. బయటకు వెళితే జంతువుల పాదాల క్రింద పడి అప్పడం అవుతాను అని భయం వేసి ఇలా చేశాను. మీరు చాలా మంచివారు అని విన్నాను. నన్ను వదిలేయండి. కావాలంటే మీకు సేవలు చేసుకుంటాను." "సరే అయితే, నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నాతో పాటు ఉండు. కానీ నేను వదిలేసిన ఆహారం తినాలి. నాకు దూరంగా నడవాలి." "అలాగే గురువుగారు, నా ప్రాణాలు పోలేదు. అది చాలు. మీరు చెప్పినట్టే ఉంటాను" అని ఎలుక గొరెల్లతో నివసించడం మొదలుపెట్టింది. గొరెల్ల ఎప్పటిలాగే ఆహారం కోసం బయటకు వెళ్ళింది. తనతో పాటు చిట్టెలుక కూడా వెళ్ళింది. కానీ గొరెల్లకు కొంచెం దూరంలో నడుస్తూ వెళ్ళింది. అనుకోకుండా ఓ వేటగాడు పక్షుల కోసం వేసిన వలలో గొరెల్ల 2 కాళ్ళు ఇరుక్కున్నాయి. ఎంత లాగినా రావటం లేదు. చిట్టెలుక అది గమనించి తన పళ్ళతో వలను కొరికి గొరెల్లను కాపాడింది. "చిట్టెలుకో, నన్ను క్షమించు. నువ్వే లేకపోతే ఈరోజు నా ప్రాణం పోయేది. నిన్ను చులకనగా చూశాను, కానీ నువ్వు నన్ను రక్షించావు. ఇప్పటి నుండి నువ్వు నా మిత్రుడివి. నాతో పాటు నా పక్కనే ఉండు. ఇద్దరం కలిసి ఆహారాన్ని తిందాం." "కృతజ్ఞతలు గురువుగారు. బ్రతికినంతకాలం మీతో ఉండిపోతాను" అంటూ ఆనందంగా అక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోయారు.